ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ అదిగో కనిపిస్తుంది కదా, అదే దశాబ్దాలుగా ఉభయ గోదావరి జిల్లాలే కాదు, అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమ అన్ని ప్రాంతాల ప్రజల్ని వాళ్ళ లైఫ్ని ఒక్క క్షణంలో చిటికలో మార్చేసే సత్తా ఉన్న ప్రాజెక్ట్ ఇది. కానీ దీన్ని పూర్తి చేయడానికి అటు రాష్ట్ర ఇటు కేంద్ర ప్రభుత్వాలు మల్లగొల్లాలు పడుతున్నాయి. సమన్వయ లోపం చాలా ఎక్కువగా కనబడుతుందన్న విమర్శలు వినపడుతున్నాయి. 2014 ముందు దీనికి సంబంధించినటువంటి శంకుస్థాపన జరగడము, అదేవిధంగా పనులు కొంతమేర జరగడం కూడా అప్పుడు చూసాము. 2009-10 టైంలో నేను ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఈ కొండను కొడుతున్న పరిస్థితి ఉంది. ఎలాంటి ప్రాజెక్ట్ అది లేదు, కొండను తవ్వుతున్నారనమాట ఈ ప్రాజెక్ట్ కోసం. అది 2014 దాటిన తర్వాత, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక్కసారిగా ఊపందుకుంది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది. 2014 నుంచి 2019 వరకు గత టీడీపీ ప్రభుత్వంలో చాలా వేగంగానే పనులు జరిగాయి. అప్పుడు కేంద్రం కూడా బాగానే సహకరించింది. కానీ 2019 నుంచి 2024 మధ్యలో ఏం జరిగిందన్నదే చాలా మందికి తెలియదు. కనీసం మీడియాకు కానీ, స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కానీ, కొంచెం ఏదైనా సమాజం మీద కాస్త దృష్టి ఉన్న వాళ్ళకి కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ పర్మిషన్ ఉండేది కాదు. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రభుత్వం కూడా చెప్పేది కాదు సరిగ్గా. దాంతో అసలు పోలవరం ప్రాజెక్టు ఏ స్థితిలో ఉంది, దీనికి ఏం జరిగింది, మధ్యలో 2020 వరదల్లో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది అనేది చాలా పెద్ద న్యూస్ అయింది. సో వీటన్నిటికీ సంబంధించి అసలు క్లారిటీ ఏంటి? ప్రస్తుతం మళ్ళీ పాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రతి సోమవారాన్ని పోలవరంగా చేసుకుంటానంటూ అప్పట్లో చంద్రబాబు నాయుడు పనిచేసిన విధానం కూడా చూసాం. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఆయన రంగంలో మీదకి తీసుకొస్తున్నారు. సో అసలు ఆయన వ్యూ ఏంటి, ప్రస్తుతం పోలవరం ఏ పరిస్థితిలో ఉందనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. వచ్చేయండి. ఏదైనా డ్యామ్ను కానీ ప్రాజెక్టును కానీ చూసేటప్పుడు ఇమీడియట్ గా మనల్ని ఆకర్షించేది ఏంటంటే స్పిల్వే. అంటే ఈ వాటర్ వెళ్లే దారి ఉంటుంది కదా, ఈ గేట్లు వెత్తేసి వాటర్ వదిలే దారి ఉంటుంది కదా, అదే ఇమీడియట్ గా మనల్ని ఆకర్షిస్తుంది. పోలవరం ప్రాజెక్టులో అలాంటి ముఖ్యమైన భాగమే ఇదిగో స్పిల్వే. ఆ పైనుంచి వస్తున్న గోదావరి మొత్తం కూడా ఇక్కడ ఈ గేట్లు వేసి ఆపేస్తారు. ఈ గేట్లు ఎత్తిన తర్వాత కావాల్సిన స్థాయిలో మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ ని వదులుకుంటూ ఉంటారు బయటికి. టోటల్ గా 48 గేట్లు ఉన్నాయి ఇక్కడ. మొత్తం మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక్కొక్క విభాగానికి 8 గేట్లు చొప్పున 6 విభాగాలు ఉంటాయి. ఇక్కడ మొత్తం 6 విభాగాలుగా వీటిని డివైడ్ చేశారు. టోటల్ గా 48 ఈ స్పిల్వే గేట్లు ఉంటాయి. నిజానికి ఇవి ఎత్తేసిన తర్వాత, అంటే ఇది పూర్తయిపోతే ప్రాజెక్టు, ఈ గేట్లన్నీ ఎత్తేస్తే ఆ వెళ్లే వాటర్ దృష్టిని చూడడానికి నిజంగా 2 కళ్ళు సరిపోవు, అంత అద్భుతమైన దృశ్యం అయితే ఇక్కడ ఉంటుంది. ఈ మొత్తం కూడా స్పిల్వే అయితే ఇది అత్యంత ముఖ్యమైనటువంటి భాగం. ఇక మొన్న వార్తల్లో బాగా వచ్చింది, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది అంటూ చాలా పెద్ద హడావిడి నడిచింది కదా. ఆ డయాఫ్రమ్ వాల్ వచ్చి ఇప్పుడు మీరు చూడండి, అక్కడ కొండని చెక్కేసినట్టుంది కదా, ఆ చెక్కేసిన కొండకి దాన్ని ఆనుకుని ఆ కింద ఉంటుంది. ఈ డయాఫ్రమ్ వాల్ అనేది బయటికి కనిపించదు. అది నిజానికి ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ఒక పునాది టైప్ అనమాట. అది ఎంత బలంగా ఉంటేనే ఈ ప్రాజెక్ట్ అంత బలంగా నిలబడుతుంది. ఈ స్పిల్వేకి అది పునాది లాంటిది. అక్కడ వాటర్ ఏమాత్రం నిలబడిపోయినా అంటే అది పూర్తిగా ఈ స్పిల్వేని దెబ్బతీసేస్తుంది. అందుకోసం అలాంటి వాటర్ నిలబడిపోకుండా, అంటే మిగిలిన వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ అక్కడ నిలబడకుండా ఉండడానికి డయాఫ్రమ్ వాల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దానికోసమే చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. కానీ 2020 వరదల టైంలో ఆ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. దాంట్లో కొన్ని లోపాలు అప్పట్లో సరిచేయలేదు, అందుకే కొట్టుకుపోయిందంటూ విమర్శలు అయితే వచ్చాయి. ఇప్పుడు 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే డయాఫ్రమ్ వాల్, పాత డయాఫ్రమ్ వాల్ని మొత్తానికి తీసేసి కొత్త దాన్ని కట్టించడం, లేదు పాత డయాఫ్రమ్ వాల్కి సంబంధించి కొన్ని మరమ్మతులు చేయించడం. ఈ 2 కాకుండా మూడోది చాలా వినూత్నమైన ఆలోచన. ఈ డయాఫ్రమ్ వాల్కి సమాంతరంగా మరొక గోడ లాంటిది, అంటే మరొక వాల్ నిర్మించి ఒక యూ షేప్ లో రెండింటిని కలిపాడు. అంటే ఆల్రెడీ ఉన్న డయాఫ్రమ్ వాల్ కి మరొకటి నిర్మిస్తూ గోడ రెండింటిని యూ షేప్ లో కలపడం. దానివల్ల ఇప్పుడున్న దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ గా మారిపోతుంది అనమాట. సో ఈ 3 మార్గాల్లో దేన్ని ఫైనలైజ్ చేస్తున్న ప్రభుత్వం అనేది చూడాలి. దీనికి సంబంధించి ఆల్రెడీ కేంద్ర స్థాయిలో ఈ డిజైనింగ్ సంస్థలు ఉంటాయి కదా, ఇలాంటి ప్రాజెక్టులు, అవి వాళ్లతో చర్చలు జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం కూడా ఆ నిపుణులతో ఒక కమిటీని కూడా వేసింది. సో వాళ్ళందరూ కలిపి ఒక డెసిషన్ అయితే త్వరలో తీసుకుపోతున్నారు.
పోలవరం ప్రాజెక్టు విషయంలో చాలా సార్లు మనం వినే పదాలు ఎగువ కాపర్ డ్యాం, దిగువ కాపర్ డ్యాం, ఇలాంటి పదాలు వింటూ ఉంటాం కదా. అసలు వాటికి సంబంధించి కొంచెం వివరించే ప్రయత్నం చేస్తాను. ఇంకొక విషయం చాలా మందికి తెలియదు ఏంటంటే, నిజానికి స్పిల్వే ఉంది కదా, గోదావరి నిజానికి వెళ్లే దారి ఇది కాదు, ఇక్కడ కొండ ఉండేది. గోదావరి వెళ్లే దారి వచ్చి మీకు అక్కడి నుంచి కనబడుతుంది కదా, ఆ చెక్కేసిన కొండకి అవతల కొండకి మధ్యలోంచి ఉంది దారి, అది గోదావరి వెళ్లే దారి. ఒరిజినల్ గా సహజ సిద్ధంగా గోదావరి వెళ్లే దారి. ఇక్కడ కొండ ఉండేది. అక్కడ ఈ స్పిల్వే నిర్మించడానికి అక్కడ ఉన్నటువంటి ఆ భూమి కాస్త బలహీనంగా ఉండడం, మట్టి ఇసుక ఎక్కువగా ఉండడంతో అది కొట్టుకుపోతుందని ఆలోచించి నిపుణులతో ఇదిగో ఇక్కడ డైవర్ట్ చేస్తున్నారు. టోటల్ గా గోదావరిని ఇక్కడ కొండను చెక్కేసి ఎలా డైవర్ట్ చేసి ఇక్కడ స్పిల్వే కట్టారు. సో గోదావరిని ఎప్పుడు ఎంత కావాలో అంత వదులుకునేలాగా. మరి అటు సహజ సిద్ధంగా వెళ్లే గోదావరి ఉండగా ఇక్కడ ఈ స్పిల్వే కట్టడం వల్ల పెద్దగా ఏమి ఉపయోగం ఉండదు కాబట్టి దాన్ని బ్లాక్ చేసేస్తారు. అది సహజ సిద్ధంగా వెళ్లే గోదావరి ఏదైతే ఉందో దాన్ని అక్కడ బ్లాక్ చేసేస్తారు. ఆ బ్లాక్ చేయడానికి వీలుగా అక్కడ ఆ చివరి మీకు కనబడుతూ ఉంటే దూరంగా అక్కడ ఎగువ కాపర్ డ్యాం ఉంటుంది. ఈ వచ్చే వాటర్ పైనుంచి ఆ పాపికొండల నుంచి చాలా ఫ్లోతో వచ్చే వాటర్ ని అది ఆ స్పీడ్ ఆపుతుంది. అది ఆ తర్వాత ఇక్కడ బ్లాక్ చేసేసి ఇక్కడ వాటర్ మొత్తం ఇలా డైవర్ట్ చేస్తారు. ఆ బ్లాక్ చేసిన వాటర్ ని ఎంత కావాలో అంత వదులుతూ ఉంటారు. కానీ ఇక్కడ అది ఎగువ కాపర్ డ్యాం. ఇప్పుడు ఈ వదిలిన వాటర్, ఈ బ్యాక్ వాటర్ అంటారు కదా, ఈ ఎదరికెళ్లిన వాటర్ కొన్నిసార్లు మళ్ళీ బ్యాక్ వస్తుంటుంది ఆ ప్రవాహ వేగానికి, వాటికి దాన్ని బ్యాక్ వాటర్ అంటారు. అది వెనక్కి వచ్చినా కూడా ఈ స్పిల్వే మీద లేకపోతే డయాఫ్రమ్ వాల్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఆ వేగాన్ని తగ్గించడం కోసం యువతలు ఇంకొక కాపర్ డ్యాం కడతారు. అది దిగువ కాపర్ డ్యాం. ఈ రెండు కాపర్ డ్యాములు కూడా నీటి యొక్క ప్రవాహ వేగాన్ని, ఉధృతిని కంట్రోల్లో పెట్టి స్పిల్వే మీద ఈ మధ్యలో దీనికి పునాదిలా ఉండే డయాఫ్రమ్ వాల్ మీద భారం పడకుండా ఇవి పనిచేస్తూ ఉంటాయి. దానికోసమే అవి రెండు అత్యంత కీలకమైనటువంటి విభాగాలని చెప్పాలి ఈ మొత్తం ప్రాజెక్టులో. ప్రస్తుతం ఇక్కడ దగ్గర నుంచి చూడొచ్చు మొత్తం స్పిల్వే అనేది ఏ స్థాయిలో కంప్లీట్ అయిందని. ఓవరాల్ గా చూసుకుంటే నేను చాలా ఎక్కువ చేసి చెప్తున్నాను, 75% వరకు కూడా పూర్తయ్యే పనులన్నీ కూడా హెడ్ వర్క్స్ అని, అంటే ఈ స్పిల్వే కావచ్చు, కాపర్ డ్యాములు కావచ్చు, ఈ డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించిన విభాగాలు కావచ్చు, ఇవన్నీ కలిపి ఒక 74% నుంచి 70% వరకు కూడా పూర్తయ్యి. ఒరిజినల్ లెక్కలు అంత ఉండకపోవచ్చు, ఇంకా తక్కువే ఉంటుంది. అంటే ఈ 5 ఏళ్లలో ఏం జరిగిందన్న తెలియదు కాబట్టి సమీక్ష జరుపుతుంది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం. అవన్నీ వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు బయటకు వస్తాయి. ఆ సమీక్ష అంతా జరిగి అసలు ఎంత వరకు పనులు పూర్తయ్యాయి, ఎంత దెబ్బతిన్నాయి, మళ్ళీ వాటిని ఏ మేరకు బాగు చేయాలి. ఇమీడియట్ గా అయితే డయాఫ్రమ్ వాల్ సమస్యను తీర్చాల్సిన అవసరం అయితే ఉంది. సో ఓవరాల్ గా 70% పూర్తయ్యాయి. మిగతా 20% ఎంత పూర్తవుతుందని చూడాలి. కేంద్రం నుంచి సహకారం అందాలి, నిధులు రావాల్సి ఉంది. కాకపోతే ఇంతకుముందు కేంద్రంలో అప్పుడు బీజేపీ పార్టీ చాలా బలంగా ఉంది కాబట్టి కేంద్రానికి పూర్తి స్థాయిలో డిమాండ్ చేసే అవకాశం ఉండేది కాదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావచ్చు, తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు. అయినప్పటికీ గతంలో టీడీపీ ప్రభుత్వం బాగానే తీసుకొచ్చిన నిధులు అప్పట్లో చాలా వేగంగా జరిగాయి. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద అవకాశం వచ్చింది, చాలా బలంగా ఉంది పార్టీ, పైన బీజేపీ అనుకున్నంత బలంగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా టీడీపీ అవసరం ఎక్కువ పడింది, టీడీపీ జనసేన కూటమి. కాబట్టి ఖచ్చితంగా డిమాండ్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి ఈసారి తొందరగానే పూర్తయ్యే ఛాన్స్ కనబడుతుంది. అయినప్పటికీ కూడా 2025 కన్నా పూర్తవుతుందని అందరూ లెక్కలు వేశారు, కానీ అది కనిపించట్లేదు. ఎంత వేగంగా చేసినా 2028 లేదు 2027 చివరికి ఏమన్నా పూర్తయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అది కూడా కేంద్రం నుంచి అనుకున్న స్థాయిలో నిధులు వస్తాయి. అయితే అసలు ఈ ప్రాజెక్టుకి సంబంధించి దీని నిర్మాణం మొత్తం పూర్తవ్వాలన్నా, దీనికి సంబంధించిన R&R ప్యాకేజ్ పూర్తవ్వాలన్నా ఎంత అమౌంట్ కావాలి? ఓవరాల్ గా ఇంతవరకు ఉన్న లెక్కల ప్రకారం అయితే గనక 55,000 కోట్ల రూపాయలు అటు రావాల్సి ఉంది. దీని ప్రాజెక్టు మొత్తం వ్యయమైతే 55,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. దీంట్లో ఆల్రెడీ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమౌంట్ ఉంది, అది తీసేసి మిగతాది ఎంత రావాల్సి ఉంది అనేది లెక్కలు చూడాల్సి ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఈ కాస్ట్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది, దీన్ని రివైజ్ చేయాలని చెప్పి ఒక కమిటీ కేంద్రం వేసింది. కేంద్రం ఏం చెప్పిందంటే దీనికి సంబంధించి ఓవరాల్ గా 47,000 కోట్ల రూపాయలు మాత్రమే అవుతుంది, మిగతాది మేము ఎవరేమో అది రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలని చెప్పింది. ఆ తర్వాత గడిచిన 5 ఏళ్లలో ఆ అమౌంట్ మళ్లీ తగ్గించి 31,000 కోట్ల రూపాయలు మాత్రమే రవాణా మేము అందిస్తాము, అంతవరకే అవుతుంది దీనికి సంబంధించినటువంటి ఖర్చు అని చెప్పారు. కానీ ఆ ఖర్చుతో 31,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు పూర్తవడం అనేది అసాధ్యం. నిపుణులు చెప్పేది లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది కూడా 31,000 కోట్లతో ఎట్టి పరిస్థితుల్లో పూర్తవుతుంది. ఏదో నిర్మాణాలు పూర్తవుతాయి, కానీ దీంట్లో అధిక భాగం వెళ్లాల్సింది
R&R ప్యాకేజ్ అంటే ఏవైతే ముంపు గ్రామాలు ఉన్నాయో, ముంపు మండలాలు ఉన్నాయో ఆ గ్రామాల్లోని ప్రజల్ని వేరే వేరే చోటికి వాళ్ళని రీలొకేట్ చేస్తున్నారు, అంటే వేరే పునరావాసం కల్పిస్తున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంటే చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ టోటల్ ప్యాకేజ్ ఏదైతే కేంద్రం చెప్పిందో ఎంత అవుతుందని 31,000 కోట్లు, అది ఎట్టి పరిస్థితుల్లో సరిపోదని రాష్ట్ర ప్రభుత్వం పట్టుబడుతూ వచ్చింది. ఇప్పుడు మారిన పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్లకు కేంద్రం ఏ మేరకు సహకరిస్తుందో చూడాలి. కేంద్రం ఇచ్చే ఆ అమౌంట్ ద్వారానే పోలవరం భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంది. అసలు ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తయిపోతే అంటే 194 టీఎంసీలు ఇక్కడ నీటిని మనం నిల్వ చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిపోతే అటు ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు చాలా ప్రాంతాలు సస్యశ్యామలమవుతాయి, తాగునీరు లభిస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో చాలా ప్రచారంలోకి వచ్చిన ఒక వార్త ఏంటంటే దీని ఎత్తులు తగ్గించేస్తున్నారు అని చెప్పి. ఇది ఓవరాల్ గా 45 మీటర్ల ఎత్తులో నిర్మించాల్సిన ప్రాజెక్ట్ ఇది. కానీ దీన్ని 41 మీటర్లకు తగ్గించేస్తున్నారు. దానివల్ల వాటర్ ని స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ తగ్గిపోద్ది. ఇది ఒక ప్రాజెక్ట్, బహుళార్థ సాధక ప్రాజెక్ట్ స్థాయి నుంచి ఒక మామూలు బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్ ఈ స్థాయికి తగ్గించేస్తారు. దీనివల్ల పెద్దగా ఉపయోగం అయితే ఉండదు, అనుకున్న స్థాయిలో నీటిని ఎక్కువగా నిల్వ చేసుకోలేమో అంటూ పెద్ద ప్రచారం నడిచింది. అయితే దీనిపై పార్లమెంట్ లో రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన ఎంపీలు ఎవరున్నారో వాళ్ళు ప్రశ్నించారు. కేంద్ర జలశక్తి ఏం చెప్పిందంటే ఆ మంత్రిత్వ శాఖ ఏ ప్రాజెక్ట్ ని ముందుగా ఏదైతే అంచనాలు వేసామో ఆ స్థాయిలో కట్టరు, ఒకే దఫాలో దాన్ని అంచెలంచెలుగా కడతారు. ముందు 41 మీటర్ల ఎత్తులోనే దీన్ని పూర్తి చేస్తారు, ఆ తర్వాత మిగిలిన ఎత్తు పూర్తి చేస్తాం తప్ప ప్రస్తుతానికి మా దగ్గర అలాంటి ప్రపోజల్ లేదు అని గత ప్రభుత్వ టైంలో కేంద్రం చెప్పింది. అయితే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. నిజంగా ఇప్పుడు ఆ ప్రాజెక్టును చూస్తే ఇదే ఎత్తులో అలా ఉంటుందా, లేకపోతే దీనికి సంబంధించి ఇంకా ఎత్తు పెంచుతారా లేదా తగ్గిస్తారా, ఇలాంటి అంశాల మీద స్పష్టత అయితే ఇంతవరకు లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం, ఈ టీడీపీ ప్రభుత్వం కేంద్రంతో దీనికి సంబంధించి చర్చలు జరపాల్సి ఉంది. అప్పుడు మనకి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది. ప్రస్తుతానికి కేంద్రం చెప్తుంది ఏంటంటే మా దగ్గర అలాంటి ప్రతిపాదనలు లేవు, అది పూర్తిగా పుకారనే చెప్తుంది. కానీ వాస్తవాలు ఏంటో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఖచ్చితంగా దీని ఎత్తు ఏదైతే ముందు అంచనాలతో ఉందో 194 టీఎంసీల నీరు నిల్వ చేసుకోవడం, అలాగే 45 మీటర్ల ఎత్తు కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అయితే కనబడుతుంది. అలా నిర్మించితేనే పోలవరానికి సంబంధించిన అసలైన లక్ష్యం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. అది జరగాలని ఆశిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.